ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేశారు ఫస్ట్ బ్యారియర్ టోల్ గేట్ అనమాట. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే కనుక ఆ టోల్ గేట్ దగ్గర మీరు కార్ ఆపాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా టోల్ గేట్ దగ్గర మీరు ఆగి సో ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేసి మీరైతే కనుక టోల్ గేట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మెయిన్ పర్పస్ ఏంటంటే కనుక మీకు అసలు టోల్ గేట్ ఏంటి, ఈ సిస్టమ్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనేది డీటెయిల్గా నేనైతే ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఈ ఏదైతే ఫస్ట్ బ్యారియర్ టోల్ గేట్ నిర్మించారో దీంట్లో ఏంటంటే కనుక మెయిన్గా సో రోడ్డుకి ఇరుపక్కల బ్యారియర్స్ అనేది నిర్మించడం జరిగింది అనమాట. దానివల్ల ఏంటంటే కనుక దానికి హై సెక్యూర్ కెమెరాస్, చాలా క్యాప్చర్ చేసే కెమెరాస్ అయితే కనుక మీకు దానికి వీచడం జరిగింది అనమాట. ఇంకా హై రేడర్స్ సెన్సార్స్ కూడా ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే కనుక ఆటోమేటిక్గా మీ నెంబర్ ప్లేట్స్ని అవి స్కాన్ చేసి సో మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ చేస్తాయి అనమాట. సో ఈ యొక్క టెక్నాలజీ నాకైతే కనుక చాలా బాగా అనిపించింది. దీనివల్ల ఏంటంటే కనుక ఎప్పుడైనా పండగల సమయంలో కానివ్వండి, సో ఎమర్జెన్సీ టైమ్స్లో కానివ్వండి, వెహికల్స్ లైన్లో నుంచోకుండా ఈ మెథడ్ అయితే కనుక చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే కనుక మీ ట్రాఫిక్లో ఎక్కువ ఆగాల్సిన పని లేదు, ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది, దాని తర్వాత సమయం కూడా అంటే టైం కూడా మీకు చాలా బాగా సేవ్ అవుతుందని చెప్పి నేను ఉద్దేశిస్తున్నాను. సో ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక పాయింట్ ఉంది. సో ఈ నెంబర్ ప్లేట్కి ఒక జీపీఎస్ అనేది బిగిస్తే ఆ జీపీఎస్ ద్వారా సో ఎక్కడైతే ఫాస్ట్ ట్యాగ్స్ అండ్ టోల్ గేట్స్ ఉన్నాయో అలాంటి చోట్ల అమౌంట్ అనేది డైరెక్ట్ జీపీఎస్ నెంబర్ నుంచి డెబిట్ చేసుకునే ఆప్షన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇటువంటి టెక్ అండ్ వీడియోస్ మీ దగ్గర రావాలంటే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.